కాపురత్న అవార్డు ఇవ్వడం, మొన్న మరి హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రత్యేకంగా వారికి సన్మానం జరగడం, ఇది మనందరికీ, ముఖ్యంగా మన నెల్లూరు జిల్లా మన బంధువులందరికీ కూడా మనకి ఒక ప్రత్యేకమైన గుర్తింపుగా ఈ సందర్భంగా రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడైన వెంకటేశ్వరరావు గారికి, మిగిలిన వాళ్ళ కమిటీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఏదైనా చాలా సంతోషం. చాలా రోజుల తర్వాత నెల్లూరులో మీ అందరికీ తెలుసు, కాపు ముఖ్యులు చాలామంది ఉన్నారు, అనేక కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ మధ్య కాస్త స్తబ్దుగా ఉంది. మొన్ననే ఈ మధ్య మండల లెవెల్లో కాస్త బీసీస్ విషయం మీద అందరూ కలిసి వెళ్ళారు. ఏదేమైనా ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం, ఈ సందర్భంగా ఇంతమందిని మన కులంలోనే ఉన్న ముఖ్యులు కాకుండా వివిధ కమ్యూనిటీల నుంచి కూడా ఇక్కడ పిలిచిన వెంటనే వాళ్ళందరూ కూడా వచ్చినారు. ఏది ఏమైనా ఈ సందర్భంగా ఇంకా మన శ్రీహరిరాయలు భవిష్యత్తులో ఇంకా కొన్ని మంచి పదవులు తీసుకొని ఇంకా మంచి గుర్తింపు తెచ్చుకొని ముఖ్యంగా మన కమ్యూనిటీకి, మిగిలిన కమ్యూనిటీలు కూడా ఆయన సహాయం చేస్తారని ఈ సందర్భంగా మరొకసారి అభినందిస్తున్నాను. ఇప్పుడే చెప్పారు మిత్రుడు డాక్టర్ గారు, మరి రిజర్వేషన్ విషయం పెద్ద సమస్య. సంఘం నాయకులు శ్రీ సిద్ధు గారి చక్రధర్ గారిని సభాముఖంగా వేదిక మీదకి స్వాగతిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వన సంరక్షణ సమితి చైర్మన్ గౌరవనీయులు శ్రీ నట్టం సుబ్బారావు గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. వెంకటేశ్వరరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అలాగే సోదరి అంచెల వాణి గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి నా ఆత్మ బంధువులందరూ కూడా పేరు పేరున వనాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు శ్రీహరిరాయలు గారికి కాపు మిత్ర పత్రికా యాజమాన్యం కాపు రత్న అవార్డు ప్రకటన చేసినప్పుడు, రవీంద్ర భారతిలో ఈ సన్మాన కార్యక్రమం జరిగినప్పుడు నేనైతే బిజీగా ఉండి ఆ కార్యక్రమానికి పోలేకపోయాను. కానీ వెంటనే ఆయనకి ఒక పత్రాన్ని అందజేశాను. దాంట్లో ఆభరణానికి వజ్రాన్ని, రత్నాన్ని పొదిగితే ఆ ఆభరణం విలువ పెరుగుతుంది, నీవే కాపురత్నం అయితే నా జాతికే వెలుగు పెరుగుతుందని చెప్పి ఆ రోజు చెప్పాను. ఆయనలోనే ఉంది శ్రీహరిరాయలు వెలిశెట్టి. శ్రీ అంటే మహనీయుల అందరికీ ప్రధానమైన ప్రథమ అక్షరమై, హరి అంటే భక్తులందరూ కూడా భగవంతుని స్మరించేటటువంటి నామానివై, రాయులు అంటే హుందాతరానికి తర్పణమై, నువ్వు ఈరోజు ఒక కాపు, ఒక కులానికే రత్నం కాకుండా భవిష్యత్తులో అణగారిన వర్గాలకు ఆదర్శమైనటువంటి వజ్రాన్ని కూడా నువ్వు కావాలని చెప్పి నేను ఈ సభా వేదిక మీద నుంచి మీ అందరినీ తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఈరోజు మీరు ఇక్కడ అందరూ చూస్తున్నారు, శ్రీహరిరాయలు తమ్ముడు ఒక్క కాపు కులం కాదండి, అణగారిన కులాల అందరి కోసం కూడా ఈరోజు పనిచేసేటటువంటి ఒక యంత్రం అది. ఏడున్నారు సోదరులు మొత్తం కూడా ఇక్కడ అన్ని కులాల నుంచి వచ్చినటువంటి సోదరులు. నాతో దాదాపు 15 సంవత్సరాల నుంచి ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో అనేక అణగారినటువంటి ఉద్యమాలలో మేము పాల్గొంటే చేదోడు వాదోడుగా నాకు ఉండి నన్ను అండదండలు అందించి అన్నా కథలు నేనున్నా అని వెనకని చెప్పి నాకు మనోధైర్యాన్ని పెంచినటువంటి నా తమ్ముడు హరిరాయలకి సన్మాన సభ కార్యక్రమం జరుగుతుందంటే అందరం కూడా ఈరోజు సంతోషంగా ఉన్నాం. పైనుంచి 1 కోటి మంది దేవతలు కూడా ఆయనకు ఆశీర్వాదాలు ఇస్తున్నారని కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు కులాన్ని గురించి నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. ఈరోజు కులాన్ని గురించి మాట్లాడదలిస్తే ఈరోజు బలిజలుగా ఈ జిల్లాలో మేము ఉంటే, ఈరోజు ఈ గ్రామాలలోకి వెళ్ళి చూస్తే ఆకలి మంటలతో ఏ కులమైన అల్లాడుతుందంటే అది బలిజ కులమైన అనేది మీ అందరికీ నేను చెప్తున్నాను. ఈరోజు గ్రామాలకు వెళ్ళి చూస్తే వ్యవసాయ కార్మికులుగా ఒక పూట తిని ఒక పూట పస్తులతో పడుకుంటున్నారంటే అది బలిజ కులమేనని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇది నగ్న సత్యం. ఇక్కడ మనం మోసపోతున్నాం. ఎక్కడ మోసపోతున్నాం అంటే, ఎక్కడైతే మన నుంచి, మన కులాల నుంచి రాజకీయ పార్టీల్లోకి వెళ్ళి ప్రజాప్రతినిధులుగా వెళ్తున్నారో అంతవరకు వాళ్ళ కులం కావాలా. ప్రజాప్రతినిధులుగా అయిన తర్వాత ఈ కులాలను విస్మరించేస్తున్నారు. అది మనకు జరిగేటటువంటి నీచ సర్వ
జనులను సమానంగా చూసి సస్యశ్యాల శ్యామలమైనటువంటి రాజ్యాంగాన్ని పరిపాలించి వ్యవసాయ విధానానికి పెద్దపీట వేసి వ్యవసాయ వనరులను పెంచి కళలను పోషించినటువంటి రాజు శ్రీ కృష్ణదేవరాయలు. ఆయన మన జాతికి మన కులానికి ఆదర్శమైనటువంటి వ్యక్తి. ఆయన విగ్రహాన్ని ఈ జిల్లాలో వెలిశెట్టి శ్రీహరిరాయల నాయకత్వంలో విగ్రహ దాతగా, అది మేము ఆల్రెడీ శిల్పులతో కూడా మాట్లాడాం, 3 లక్షలు కానీ 4 లక్షలు కానీ ఆ విగ్రహాన్ని మేము మా ట్రస్టు నట్టం సుశీంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇచ్చేదానికి నేను ముందున్నాను. మీ అందరూ కలిసి మనం అందరం కలిసి ఆ విగ్రహాన్ని ఈ జిల్లాలో ప్రతిష్ఠ చేసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొక్కసారి వందనాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. గారి ఆవేశంలో కూడా ఎంత నిగూఢమైన అర్థం దాగుందో మీ అందరికీ తెలుసు. చాలామంది బయట ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వారి సౌకర్యార్థం శ్రీ వెలిశెట్టి శ్రీహరిరాయలు గారి శ్రీ ఏకోజి కోటేశ్వరరావు గారిని వేదిక మీదకి స్వాగతిస్తున్నాం. బలిజ ఉచిత వివాహ పరిచయ వేదిక శ్రీ ఏకోజి కోటేశ్వరరావు గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా వారిని సాదరపూర్వకంగా స్వాగతిస్తున్నాం. విక్రమసింహపురి, ఈ విక్రమసింహపురి నుండి కాపురత్న పురస్కారాన్ని పొంది ఇతర సామాజిక వర్గాల వారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ సౌజన్యాన్ని, తమ సౌభ్రాతృత్వాన్ని, తమ అభినందనల్ని, తమ ప్రశంసల జల్లుల్ని శ్రీహరిరాయలు గారికి కురిపిస్తున్నారంటే ఇతర సామాజిక వర్గాలలో కూడా శ్రీహరిరాయలు గారికి ఉన్నటువంటి ప్రాధాన్యతను మనం అర్థం చేసుకోవచ్చు. మీ వంటి ఉత్తమోత్తములు, మీ వంటి ఉన్నతులు, మీ వంటి సుచరితులు, మీ వంటి చిరపరిచితుల వల్ల మన జాతి జాగృతం కావాలి. ఈ జాతిలో చైతన్య జ్యోతులు వెలగాలి. ప్రతి ఒక్కరి గుండెల్లో స్ఫూర్తులు నింపాలి. మీ హర్షధ్వానాలు, మీ చప్పట్లున్నాయే, అవి ఎలా వినిపించాలంటే ఈ నెల్లూరు జిల్లాలోనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బలిజల్లో చైతన్యాన్ని, స్ఫూర్తిని రగల్చాలి మీ చప్పట్లు. కేవలం బలిజ కులస్తుడికి, మన శ్రీహరిరాయలకు మాత్రమే జరుగుతున్నటువంటి సన్మానం కాదు ఇది. ఒక కార్మిక నాయకుడికి, ఒక రచయితకి, ఒక వక్తకి, ఒక శ్రామికుడికి, తన సామాజిక వర్గం కోసం అహర్నిశలు శ్రమించే ఒక శ్రామికుడికి జరుగుతున్నటువంటి సత్కారం ఇది. ప్రతి ఒక్కరూ గుండె నిండుగా మనస్ఫూర్తిగా అభినందించవలసిందిగా సభాముఖంగా నేను కోరుతున్నాను. ఎవరు చేస్తుండే చెప్తారా? ఎవరు? అయ్యో, ఆయనకి అందరు చెప్పమంటారు, అది ప్రాబ్లం. వద్దా? అందరు వన్ బై వన్ నా పేరు చెప్పండి పేరు చెప్పండి. చెప్పేది కాదు, ఎట్లా చేస్తుండే, ఏ ప్రాసెస్లో చేస్తున్నారు అని మీరు వెళ్ళి చేసేయచ్చు. విడవలేరు. శ్రీ సిద్ధు గారి చక్రధర్ గారు ప్రసంగిస్తారు. సుధీర్ సారీ శ్రీ కొణిదెల సుధీర్ గారు ప్రసంగిస్తారు. సిద్ధు గారి చక్రధర్ సోదరులు వెలిశెట్టి నారాయణరావు గారు, శ్రీహరిరాయలు గారి సోదరులు వెలిశెట్టి నారాయణరావు గారు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత, ఆత్మకూరు నుంచి విచ్చేసి సోదరుడు శ్రీహరిరాయల్ని వారు సభాముఖంగా అభినందిస్తున్నారు, ఆశీర్వచనం అందజేస్తున్నారు. మీ హర్షధ్వానాల నడుమ ఎంతోమంది అతిథి దేవుళ్ళు విడవలూరు నుండి బొగ్గల శేషయ్య, శ్రీ బొగ్గల శేషయ్య గారు విడవలూరు నుంచి శ్రీహరిరాయలు గారిని సభాముఖంగా పూలమాలతోనూ శాలువతోనూ ఘనంగా సన్మానించుకుంటున్నారు. శ్రీమతి అంచెల వాణి గారు, శ్రీ నట్టం సుబ్బారావు గారు, శ్రీ కొణిదెల సుధీర్ గారు, శ్రీ సిద్ధు గారి చక్రధర్ గారు, శ్రీ వెలిశెట్టి నారాయణరావు గారు, శ్రీ ఏకోజి కోటేశ్వరరావు గారు, శ్రీ సింగంశెట్టి జయరామయ్య గారు, శ్రీ తోట పెంచలయ్య గారు, శ్రీ కోలా వెంకటేశ్వర్లు గారు, శ్రీ ఎల్వి రమణయ్య గారు, శ్రీ అక్కన ఉమామహేశ్వరరావు గారు, శ్రీ ఆవుల శ్రీనివాసులు గారు, శ్రీ పాసం శ్రీనివాస్ గారు, శ్రీ సింగంశెట్టి విజయ్ కుమార్ గారు, శ్రీ ఉగ్రారపు నరసింహులు గారు, శ్రీ టి అనంతరావు గారు, శ్రీ అక్కన అనిల్ కుమార్ గారు, శ్రీ రాజగోపాల్ గారు, ఎందరో మహానుభావులు ప్రతి ఒక్కరు విచ్చేసి తమలో ఒకరైనటువంటి, తమవాడైనటువంటి వెలిశెట్టి శ్రీహరిరాయలు గారిని సభాముఖంగా అభినందిస్తున్నారు.
బెజవాడ వెంకటాచలం గారు శ్రీ శ్రీహరి రాయలు గారిని శాలువతో సత్కరించుకోబోతున్నారు. ఆశీర్వాదాలు చదివి వినిపించేస్తారు. ఊరుబిండి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అభినందిస్తారు. ఊరుబిండి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీ ఊరుబిండి వెంకటరమణ శాస్త్రి గారు ఈనాటి కార్యక్రమ పురస్కార గ్రహీత, కాపురత్న పురస్కార గ్రహీత శ్రీ వెలిశెట్టి శ్రీహరి రాయలు గారిని ఉద్దేశించి ఆశీర్వచనం. శ్రీయుత ప్రేమితుడు వెలిశెట్టి శ్రీహరి రాయలకు కమ్మని కంద మకరంద పద్య ఆశీర్వచనములు. శ్రీయుత చిరంజీవి వెలిశెట్టి శ్రీహరి రాయలు చిరకాల మిత్రుడు కాపురత్నగా అభినందింపబడుతున్న సందర్భాన ఆశీర్వచన అక్షర సుమారు. ఒకటి, శ్రీహరి రాయలు నాముని, శ్రీహరి రాయలు నాముని స్నేహార్ద్ర పరీత హృదయు శ్రీయుతు సుహృదం బహువిధ గుణగణ శోభితు సహజాశీర్వచన రచన సందడి దళదు, సహజాశీర్వచన రచన సందడి దళదు. వెలిశెట్టి వంశజాతుడు ఫలించిన కృషికి తగిన ప్రాభవైతుడు తులదూసదగిన సేవలు వెలయించుట చేసి నేడు వేడుకబడిసాను. వెలిశెట్టి వంశజాతుడు ఫలించిన కృషికి తగిన ప్రాభవైతుడు తులదూసదగిన సేవలు వెలయించుట చేసి నేడు వేడుకబడిసాను. ఆశే ప్రయోక్త ఊరుబిండి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, శాస్త్రి భవన్, బాలాజీ నగర్, 27/8/40 నెల్లూరు. దశ సహస్రాధిక కవితావన పంచాశం, సెల్ నంబర్ 92 93 70 93 21. ఇది మనం 10 సంవత్సరాలుగా నా ప్రేమితులైనటువంటి శ్రీహరి రాయల శెట్టిని ఆశీర్వదిస్తూ సమర్పించినటువంటి అభినందన పద్యాలు ఆయన చేతిగా ఇక్కడికిక్కడ ఇప్పటికిప్పుడు రాసి సమర్పిస్తున్నటువంటివి వాటిని సమర్పించి సెలవు తీసుకుంటాం. హృదయపూర్వక అభినందనలు. శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియై ఆయుష్యేంద్రియై ప్రతిష్టతి అంటూ ప్రతి ఒక్కరూ వెలిశెట్టి శ్రీహరి రాయలు గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ వారి అభినందనల్ని అందజేస్తున్నారు. మనస వాచ కర్మణ తమ హృదయపూర్వక అభినందనల్ని శ్రీహరి రాయలు గారికి తెలియజేస్తున్నారు. అలాగే ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి బంధుమిత్రులు, మన సంఘీయులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, హితులు ప్రతి ఒక్కరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. దయచేసి భోజనం ఏర్పాటు చేయబడింది, కమ్మటి విందు భోజనం ఏర్పాటు చేయబడింది. దయచేసి ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి, ఇతర గ్రామాల నుంచి విచ్చేయడం జరిగింది. దానం శ్రీహరి బాబు గారు సభాముఖంగా వెలిశెట్టి శ్రీహరి రాయలు గారిని సత్కరించుకుంటున్నారు. దయచేసి ఎవరు వెళ్ళిపోకుండా భోజనం ఆరగించి విందు భోజనం, కమ్మటి విందు భోజనం ఏర్పాటు చేయబడింది. మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు